హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనీస్ కిచెన్ వ్లాగ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఎంతమందికి పూరి అంటే ఇష్టం? పూరీలోకి సింపుల్ అండ్ టేస్టీగా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చేయండి. కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా వేసి కోసుకున్న ఉల్లిపాయను అందులో వేసి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అందులోనే 2 పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకోవాలి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి. బాగా వేసుకున్నాక అందులోనే పేస్ట్ తగ్గ కావాల్సిన పసుపు, టమాటాలు కూడా వేసుకోవాలి. అందులోనే ఒక 2 కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోనే వాటర్ కూడా పోసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర అండి. ఫైనల్గా ఆనియన్ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ చేసుకునే ముందే పూరి పిండిని అయితే కలుపుకొని ఇలాగా షేప్ చేసుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా పూరీని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయిల్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే పొంగే పూరి కాస్త మాడిపోతుంది. 2-3 కాకుండా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. మొత్తం పూరీని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. పూరీలు కూడా రెడీ అయిపోయింది. నా పూరి అయితే పొంగింది. మరి మీది? ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ కర్రీతో నా పూరి అయితే రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.